విద్యలో సరికొత్త సంచలనం లలిత మెడికల్ అండ్ ఐఐటి జేఈఈ అకాడమీ గుంటూరు. మెడికల్ సీటు మీ లక్ష్యమైతే, ఐఐటినే మీ జయమైతే, విద్యార్థి స్థాయి ఏదైనా విశిష్ట ఫలితమే మా లలిత విద్యా సంస్థ లక్ష్యం. లలిత మెడికల్ అండ్ ఐఐటి జేఈఈ అకాడమీ, రాజేంద్ర నగర్ ఫస్ట్ లైన్, బృందావన్ గార్డెన్స్, గుంటూరు. मुझसे नहीं होगा, मैं जा रहा हूँ। अरे रिलैक्स, सेफ है यार। जब ध्यान सेफ्टी पर हो ना, तो उतार चढ़ाव का डर नहीं होता। ICICI प्रूडेंशियल बैलेंस्ड एडवांटेज फंड मार्केट के हिसाब से इक्विटी और डेट में इन्वेस्ट करें ताकि आपको मिल सके बेहतर रिटर्न्स। अब उतार चढ़ाव का डर छोड़ो। फिर से चले। Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully. Insta EMI presents Money Mantra, powered by ICICI Prudential Mutual Funds, UTI Mutual Funds. Hi, welcome to Insta EMI presents Money Mantra, powered by ICICI Prudential Mutual Fund, UTI Mutual Fund. సంపాదనలో అంతో ఇంతో పొదుపు చేసుకోవాలని అందరికీ ఉంటుంది. కొంతైనా మదుపు చేయడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఉండాలని చాలా మంది అనుకుంటారు. వీలైనంత మొత్తాన్ని దాచిపెట్టుకునేందుకు జనాలు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ పొదుపు చేసే విషయంలోనే అంతగా పరిజ్ఞానం ఉండక ఎవరో చెప్పారనో తమకు తోచిన విధంగానే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. పొదుపు చేసినా ఈ విషయంలో చేసే పొరపాట్ల కారణంగా అవి అక్కరకు రాకుండా పోతుంటాయి. సరైన ప్రణాళిక లేకుండా చేసే ఇన్వెస్ట్మెంట్స్ లాభాన్ని అందించలేకపోతుంటాయి. పొదుపు చేయడమే కాదు, ఆ నిధులను క్రమ పద్ధతిలో దాచడంలో ఎన్నో పొరపాట్లు చేస్తుంటారు. పెట్టుబడుల విషయంలో సహజంగా ఎలాంటి మిస్టేక్స్ చేస్తుంటారు, ఎలాంటి తప్పులు చేయకూడదు, వాటిని సరిదిద్దుకునేందుకు ఏం చేయాలో ఇన్స్టా ఈఎంఐ CEO హను ఎండ్లూరి గారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ కార్యక్రమానికి మనీ మంత్ర అని పేరు పెట్టడానికి గల రీజన్ ఏంటంటారు? అంటే మార్కెట్ లో ప్రతిరోజు రకరకాల బ్యాంక్ స్కామ్స్ కానివ్వండి, లేకపోతే పెట్టిన పెట్టుబడులు పోయాయి, లేకపోతే ఎక్కడ బ్యాంక్ లో డిమానిటైజేషన్ తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్ కి రేట్లు ఇంట్రెస్ట్ రేట్స్ లేవు, అలాగే రకరకాలటువంటి అవసరాలు భయాలు మార్కెట్ ని వెన్నాడుతున్న సమయంలో ఒక బేసిక్ గా ప్రతి ఒక్కళ్ళకి ఎఫోర్డబుల్ గా ఈజీగా ఏం చేస్తే ఏ విధంగా సంపద సృష్టించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని అంటే చెప్పాలి. అంటే దానికి ఒక మంత్రం లాగా, ఒక మంత్రం అంటే ఏంటి, జనరల్ గా అది ఏ మతమైనా కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక 40 days 30 days ఒక పద్ధతి ప్రకారం ఫాలో అవుతాం. సో అది అన్ని మతాల్లోనూ కూడా అన్ని సో అక్కడ ఏదైతే పద్ధతిగా ఫాలో అవుతామో ఇక్కడ ఒక మంత్రం లాగా, అంటే ఇన్స్టా ఈఎంఐ మంత్ర ఏంటంటే నెలకి 1000 రూపీస్ చొప్పున ప్రతి మనిషి కూడా జీవితకాలం 40 సంవత్సరాల వరకు కూడా వర్క్ చేసే అవకాశం ఉంది. ఈ 40 సంవత్సరాలు వర్క్ చేసే దగ్గర అందరూ ₹1,00,00,000 ఎలా సంపాదించాలో, లేకపోతే కోట్లు ఎలా వస్తాయో, మేము కోటీశ్వరులు కాదనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కాకుండా నెలకి ₹1000, మీరు నెలకి ₹1000 చొప్పున నెక్స్ట్ 40 years అయితే మీరు ఏమి సంపాదించవచ్చు, మీరు హార్డ్లీ ₹5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. దీనితోటి మీకు సంపద చేకూరేటువంటి దాదాపు ₹3 కోట్ల సంపాదన అనేది క్రియేట్ అవుతుంది. ఇది సింపుల్ లాజిక్, సింపుల్ రూల్. ఇన్స్టా ఈఎంఐ మనీ మంత్ర ప్రోగ్రామ్ ద్వారా మెయిన్ గా ఈ ఆబ్జెక్టివ్ ని ప్రతి వారము కూడా మనం చూసే మన ప్రేక్షకులందరికీ కూడా ఇదే మంత్రాన్ని ఫాలో అవ్వండి. మీరు మిగతావి ఎన్ని చేయండి, ఏమైనా చేయండి, నెలకు ఒక ₹1000 అనేది పక్కా. ఇవాళ ఒకప్పుడు ఎవ్రీ మంత్ పే చేయాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ స్థాయి నుంచి ఇవాళ బ్యాంకింగ్ లోకి ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. అలాగే మరి నేను ఎలా పే చేయాలి అంటే ఈసీఎస్ అనేది ఇవాళ ప్రతి ఒక్కళ్ళు బ్యాంక్స్ ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఇచ్చినట్టయితే అదే అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా డెబిట్ అవుతుంది. మరి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ₹1000 అనేది మీరు ఆపేసుకోవాల్సిన పరిస్థితిలోకి మీరు రారు. సో ఇది ఎలాంటిదంటే దేవుని ముందు ఒక హుండీ పెట్టాము, హుండీలో నెలకు ₹1000 వేస్తున్నాము. హుండీలో వేసిన డబ్బులు తీస్తామా అంటే ఎప్పుడు తీస్తామంటే అత్యవసర పరిస్థితి, ఇక తప్పని పరిస్థితి అయితే తీస్తాం. తీసామంటే మళ్ళా తిరిగి డబ్బులు ఆ హుండీలో తీసిన డబ్బులు కలిపి మళ్ళా వేస్తాం. ఆ విధంగా కష్టకాలాల్లో ఉపయోగపడే విధంగా
ఇన్స్టా ఈఎంఐ మనీ మంత్ర సింపుల్ లాజిక్ ఏంటంటే 1000 రూపీస్ పర్ మంత్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా, ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎన్ని వేల మందిని మనం 1000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేయించే కార్యక్రమం. మిగతా మీరు అంతకంటే ఎక్కువ చేయగలుగుతారా చేసుకోండి, బట్ 1000 రూపాయల ఎస్ఐపి అనేది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఈ ఇన్స్టా ఈఎంఐ ఇచ్చే మనీ మంత్ర అనే పేరులో ఉన్న ఉద్దేశము. ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ గా నెలకి 1000 రూపాయలు మీరు కంటిన్యూ చేయండి. 40 సంవత్సరాలు 20 ఏళ్ల నుంచి 60 ఏళ్ళు రిటైర్ అయ్యే లోపల ఈ 40 ఏళ్ళు కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకో. అంత కాదు, కనీసం మీరు 30 ఏళ్ళు ఇన్వెస్ట్ చేశారు, మీరు 30 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసినా కూడా దాదాపు 70 లక్షల రూపాయలు సంపద క్రియేట్ అవుతుంది. అంటే దిస్ ఈస్ ఎ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ద్వారా వస్తుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి తిరిగి మళ్ళా ఇన్వెస్ట్మెంట్ జనరేట్ అవటం వలన. సో ఇంత లాంగర్ పీరియడ్ తక్కువ మొత్తం ఇదే మంత్ర. ఒకసారి ఇప్పుడు మీరు అన్న దాన్ని బట్టి చూసినట్టయితే చాలా మంది కూడా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తూ ఉంటారు. Right. సో మీరన్నట్టు ఈ అత్యవసర నిధి అనేది ఎంతవరకు అవసరం పడుతుందంట? ఈ అత్యవసర నిధి అనగానే ప్రతి ఒక్కళ్ళు వేగ్గా ఒక 3 నెలలు 6 నెలలు అని చెప్పేసి అనుకుంటారు. అంటే ఈ అత్యవసర నిధి అనేది వాళ్ళ సంపాదన స్థాయిని బట్టి నెక్స్ట్ 3 నెలలు వాళ్ళ జీతం, అంటే ప్రతి మనిషి వాళ్ళ సంపాదన స్థాయిని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ సెట్ అవుతుంది. నెలకి 1,00,000 రూపాయలు సంపాదించేవాడు అదే రేంజ్ లో ఖర్చు పెట్టుకుంటారు, నెలకి 20,000 రూపాయలు సంపాదించేవాడు అదే రేంజ్ లో ఖర్చు పెట్టుకుంటారు. సో వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళ ఇన్కమ్ ను బట్టి వాళ్ళ అవసరాలు ఉంటాయి కాబట్టి అదే స్థాయిలో వాళ్ళు సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకు అసలు అత్యవసర నిధి లేకపోతే ఎందుకు చేయాలి అంటే, అనుకోకుండా తొంగి చూసేటువంటి ప్రమాదాల నుంచి మనం సేవ్ చేసుకోవాలంటే ఈ అత్యవసర నిధి చాలా ఇంపార్టెంట్. సో ఇవి అవసరమైనప్పుడు మీరు షేర్ మార్కెట్ లో మీరు ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. మీకు అవసరమైన రోజు ఫైర్ సేల్ అంటే అప్పటికప్పుడు మీరు అమ్ముకోవాల్సిన పరిస్థితి లేకుండా ఈ అత్యవసర నిధి అనేది మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళని కూడా కాపాడుతుంది. అందుకోసం అత్యవసర నిధి అనేది ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే సార్, ఇక వడ్డీ లేకుండానే వస్తువులు కొనుగోలు చేసే విషయంలో కావచ్చు, అలాగే ఇంట్రెస్ట్ ఫ్రీ స్కీమ్స్ విషయంలో కూడా జనాలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. సో వీటి వల్ల చూసుకున్నట్టయితే ఇబ్బందులు కానీ ఆర్థిక ఆరోగ్యానికి కూడా ఎలాంటి నష్టాలు జరుగుతాయంటారు? దీంట్లో 2 రకాలండి. అంటే ఆర్థికంగా అందుబాటులోకి తేవటం అనేది హౌస్ హోల్డ్ డెట్ అంటాము. అంటే ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళ సంపాదనలో ఎంత భాగము ఈఎంఐ రూపంలో పోతుంది. ప్రపంచం అంతా చూసినట్లయితే చాలా ఎక్కువ ఉంటుంది, ఇండియాలో ఇంకా చాలా తక్కువ ఉంది. అమెరికా లాంటి దేశాల్లో హైయెస్ట్ హౌస్ హోల్డ్ క్రెడిట్ ఉంటుంది. సో అయితే ఇక్కడ మనకి ఇండియాలో ఇప్పుడిప్పుడే పెరుగుతుంది ఒకటి. అయితే ఇక్కడ ఉన్న ఒక క్యాచ్ ఏంటంటే, మనకి ఫస్ట్ అవసరమా లేకపోతే అది కోరిక. మనం కొనే వస్తువు ఏదైతే ఉందో ఈఎంఐలో వస్తుంది. అంటే మార్కెట్ లో డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ డిఫరెంట్ స్కీమ్స్ రోల్అవుట్ చేసి ఇంట్రెస్ట్ ఫ్రీతో వాళ్ళు అమ్ముకోవాలి కాబట్టి అమ్ముతారు. కాకపోతే కస్టమర్ కి ఎఫోర్డబుల్, అంటే ఎఫోర్డబుల్ నేను కొనుక్కొని నేను దాని స్తోమత ఉంది అనే వస్తువుని వాళ్ళు కొనుక్కోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అది మెల్లిగా అలా మొదలయ్యి ఎఫోర్డబుల్ నుంచి చివరికి నాకు నీడ్ నుంచి కోరికలాగా మారిపోతాయి. అంటే ఇంట్లో చిన్న టీవీ ఉంది, అది వద్దు, 32 ఇంచ్ టీవీ కాదు, నేను 54 తీసుకోవాలి. మరి దానికి వెళ్ళి ఈఎంఐ స్వైప్ చేస్తారు వీళ్ళు. మన ఈఎంఐ మనం కట్టే ఈఎంఐ నెల 40% దాటిపోతుంది. అంటే మరి మనం కొనుక్కునే వస్తువు మనకి అవసరం ఉండి కొనుక్కుంటున్నామా లేకపోతే కోరికతో కొనుక్కుంటున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. సో అదర్స్ గుడ్ సైడ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా క్రెడిట్ ఇవాళ వరకు అందుబాటులో లేనటువంటి వస్తువు, చిన్న చిన్న ఆనందాలు ఇవాళ నాకు అప్పు రాదు అనుకున్న వాళ్ళకి లేకపోతే వాళ్ళకి డెఫినెట్ గా ఇది హెల్ప్ అవుతుందండి. ఓకే ఓకే సార్, ఇప్పుడు మీరు అన్న దాన్ని బట్టి చూసినట్టయితే మనిషి జీవితంలో కోరికలు అనేది కామన్ మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ మనిషి ఏంటంటే వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని, అలాగే సొంతంగా కారు కొనుక్కోవాలని ఒక ఆశ అనేది వాళ్ళకి ఎప్పటికీ ఉంటుంది. అది తీరిపోతే చాలు అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు. సో వీటి విషయాల్లో ఎలాంటి పొరపాట్లు అనేది చేయకూడదంటారు? సొంత ఇల్లు అనేది కొన్ని కళలని ఏర్పరచుకొని వాటిని బదిలిపరుచుకునేటువంటి ప్లేస్ ప్రతి ఒక్కళ్ళకి. ఇల్లు ₹1,00,00,000 ఇల్లు అనుకున్నట్లయితే ₹1,00,00,000 కూడా మా అంతటా మేమే కట్టేసేసి మా డబ్బులతోటి ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, విచ్ ఈజ్ రాంగ్. ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ అంటే ప్రతి ఇంటికి కూడా 20 లక్షలు అంటే 80% ₹1,00,00,000 అనుకున్నట్టయితే 80% బ్యాంక్ లోన్ దొరుకుతుంది, 20% అనేది కన్జ్యూమర్ వాళ్ళు డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ 20% డౌన్ పేమెంట్ కోసము మళ్ళా దాన్ని అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి తీసుకొస్తారు కొంతమంది. అలా కాకుండా ఒక ఎవ్రీ మంత్ సిస్టమేటిక్ గా ఒక టైం పీరియడ్, ఒక 6 months 1 year పీరియడ్ పెట్టుకొని
అంటే మీరు ఒక వస్తువుని కొనాలి అనుకున్నప్పుడు వెంటనే ఇవి లైఫ్ టైం అని అనుకున్నా కూడా వెంటనే కొనడం కంటే కూడా కొంత టైం తీసుకొని దాని మీద రీసెర్చ్ చేసి యూ డ్రీమ్ అబౌట్ ఇట్, యూ లీవ్ విత్ ఇట్. మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు దాన్ని ఆటోమేటిక్ గా మీరు నెల కొంత మొత్తాన్ని పొదుపు చేసి దాన్ని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే, అంటే ఇల్లు అనేది ఒక రోజులో ఒకసారిగా ఒక నెలలో జరిగిపోదు కాబట్టి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల పాటు దాన్ని మనం అనాలిసిస్ అంటే రెడీ చేసుకోవడం కోసం సేవ్ చేసుకొని ఆ మొత్తాన్ని మీరు కానీ డౌన్ పేమెంట్ గా చేసినట్లయితే దాన్ని అంటే ఆర్థికంగా మనం చేసేటువంటివి మనం ఫీల్ అవుతాం. దెన్ నెక్స్ట్ మీకు ఇక్కడ జరిగే హౌసింగ్ లో చేసేది ఏంటంటే వాళ్ళు అంటే లోన్ తో పాటుగా ఒక ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. హౌసింగ్ లోన్ అనేది లాంగ్ టర్మ్ ప్రోడక్ట్, అంటే ఒక 15 సంవత్సరాలు ఒక 20 సంవత్సరాలు కట్టవలసిన వస్తువు. ఈ 15 సంవత్సరాల్లో బ్రెడ్ విన్నర్ కి ఏమవుతుంది, లేకపోతే ఈ 15 సంవత్సరాల్లో బ్రెడ్ విన్నర్ ఏదైనా ఇబ్బందులు పాలైనా లేకపోతే యాక్సిడెంట్ అయినా లేకపోతే బ్యాంకు ఓన్ చేసుకొని సెల్ చేసుకోకూడదు అంటే ఇమీడియట్ గా మనం చేయాల్సింది ఏంటంటే కరెక్ట్ ఇన్సూరెన్స్ ఉండటం అనేది ఇంపార్టెంట్. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఇల్లు ఎంత ముఖ్యమో అలాగే ప్యారలల్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఏదైనా డబ్బులు వచ్చాయి అంటే ఇమీడియట్ గా అంటే 8 to 8.5% ఇవాళ 8.3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో మార్కెట్ లో డబ్బులు ఎక్కడ దొరకవండి. ఆ దొరికే డబ్బుల్ని అంటే మీకు మీ క్రెడిబిలిటీ, మీ రీపేమెంట్, మీ ఇన్కమ్ బట్టి మీకు క్రెడిబిలిటీ, క్రెడిట్ వర్తీనెస్ వస్తుంది. దాన్ని ఉపయోగించుకొని మీరు ఒక ఇల్లు కొనుక్కోండి. అలాగే ప్యారలల్ గా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ సైమల్టేనియస్ గా చేసుకోండి తప్ప చాలా మంది డౌన్ పేమెంట్ కట్టేసేసి ప్రీ క్లోజ్ చేసి అమ్మాయ నేను అలాగే కొంతమంది పర్సనల్ లోన్ తీసుకుని హౌసింగ్ లోన్ క్లోజ్ చేస్తూ ఉంటారు, విచ్ ఆర్ వెరీ రాంగ్. సో ఈ తక్కువ వడ్డీకి దొరికేటువంటి మనీని మీరు యూటిలైజ్ చేసుకుంటూ దాన్ని నేను లాంగ్ టర్మ్ లో ఎంతో కడుతున్నాను అనుకోవద్దు. లాంగ్ టర్మ్ లో మీరు చేయాల్సింది ప్యారలల్ గా మీరు కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇట్స్ ఎ కన్సంప్షన్ డ్రివెన్ ప్రోడక్ట్. అలాగే మీరు ఫైనాన్షియల్ అసెట్స్ క్రియేట్ చేసుకోవాలి అంటే ప్యారలల్ గా ఇన్వెస్ట్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో చేసుకుంటూ పోతే డెఫినెట్ గా ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ద లాంగ్ రన్. అండి ఇమీడియట్ గా మీకు ఎప్పుడు కూడా మీరు 15 ఏళ్ళు ఇల్లు లోను అనేది బ్యాంకు మీకు ఇస్తున్నప్పుడు అంటే 15 సంవత్సరాల పాటు బ్యాంకు మీ మీద ఇన్వెస్ట్ చేసింది అనుకున్నప్పుడు మీరు 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయడం అనేది మీరు కూడా సిమిలర్ గా ఇంపార్టెంట్. అంటే ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీ మీద నమ్మి మీ మీద పెట్టుబడి పెట్టింది, అలాగే మీరు మీ పిల్లల మీద ఒక 20 సంవత్సరాల పాటు మీరు పెట్టుబడి పెడుతున్నారు. సో సిమిలర్ గా మీరు ఫైనాన్షియల్ అసెట్స్ అనేది ఆఫ్టర్ రిటైర్మెంట్ కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి మీ అవసరాలకు కానీ సపోర్ట్ కావాలి అంటే ఫైనాన్షియల్ అసెట్స్ బిల్డ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్స్టా ఈఎంఐ ప్రెజెన్స్ మనీ మంత్రాలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఇన్స్టా ఈఎంఐ ప్రెజెన్స్ మనీ మంత్ర. చాలా మంది కొంత అవగాహన ఉన్నప్పటికీ కూడా తెలిసిన వాళ్ళు చెప్పారనో లేకపోతే పక్కన వాళ్ళు చెప్పారనో చెప్పేసి ఒక డిఫరెంట్ ఆఫ్ స్కీమ్స్ లో కూడా ఇరుక్కుంటూ ఉంటారు. సో మెయిన్ గా వీళ్ళందరికీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? అంటే ఆశ దోషం ఎరగదు అని చెప్పేసి ఒక సామెత ఉంది. అంటే ఎవరు కూడా ఎవరికి ఫ్రీగా ఏది ఇవ్వరు. అలాంటి సందర్భంలో ఏ ఈమెయిల్లోనో లేకపోతే ఏ ఆఫర్ వచ్చిందనో గవర్నెన్స్ లేనటువంటిది మీరు ఎలాంటి రెగ్యులేటరీ బాడీ రెగ్యులేటరీ బాడీ అంటే ఇవాళ మనకి ఏదైనా జరిగింది, ఏదైనా ఒక యాక్సిడెంట్ ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగితే దగ్గర నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్తాం. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ లో కూడా ప్రతి ప్రోడక్ట్ కి ఒక రెగ్యులేటర్ ఒక పోలీసింగ్ ఉన్నాడు. ఆ పోలీసింగ్ ఎవరు అంటే ఇన్వెస్ట్మెంట్స్ కి వచ్చినప్పుడు మీకు సెబీ అవుతుంది, అదే ఇన్సూరెన్స్ కి వచ్చినట్లయితే మీకు ఐఆర్డిఏ అవుతుంది, బ్యాంకింగ్ వచ్చినప్పుడు మీకు ఆర్బీఐ అవుతుంది. అంటే ఇలాంటి రెగ్యులేటర్స్ ఉన్నప్పుడు కూడా ఉన్నా కూడా తెలియకుండా కొన్ని ప్రోడక్ట్స్ కొంతమంది మార్కెట్ లో తీసుకొస్తూ ఉంటారు. వాటిని పాంజీ స్కీమ్స్ అంటూ ఉంటాం. అంటే మీరు ఈ వస్తువు మీరు కొనండి, మీకెందో ఇంకో నలుగురిని కొనిపించండి, లేకపోతే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకి వస్తుంది. సో అలాగే కొన్ని గోల్డ్ స్కీమ్స్ అని చెప్పేసి ఇవన్నీ మార్కెట్ లో చూస్తూ ఉంటాం. అంటే నిన్న మొన్న కూడా ఒక చిట్ ఫండ్ కంపెనీ 10 కోట్ల రూపాయల వరకు కూడా వాళ్ళు దివాళా తీసినట్టు సందర్భం కనిపించింది. అంటే అనాథరైజ్డ్ పీపుల్ రన్ చేసేది అంటే చిన్న ట్యాక్స్ పడుతుంది, ఒక జిఎస్టీ ఒక సర్వీస్ ట్యాక్స్ పడుతుంది. మీరు కనుక అఫీషియల్ గా మీరు అదే చిట్ ఫండ్ కనుక ఒక ప్రాపర్ రిజిస్టర్డ్ ఎంటిటీ ఒక నేమ్ ఒక చేసుకున్నట్టయితే మీకు ఆ ఇబ్బందులు. సో బాటమ్ లైన్ ఏంటంటే ఇలాంటివి ఏవి కూడా ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే వాళ్ళ మెయిన్స్ అంటే ఎవరో చెప్పారు లేకపోతే నాకేదో కాస్త నాలెడ్జ్ ఉంది కాకుండా అదే ప్రొఫెషన్ గా ఉండి దాంట్లో ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు
అలాగే వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్ మార్కెట్ లో రెగ్యులేటెడ్ ప్రొడక్ట్సా కాదా, దానికి ఒక పోలీస్ ఉన్నాడా లేదా, మరి అలాగే దాంతో పాటుగా దాంట్లో ఉండే ఖర్చులు ఎంత అనేది కూడా చూసుకుంటూ దానివల్ల వచ్చే రాబడిని కనుక మీరు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీకు ఎవరైనా చెప్పినా ఆర్థికంగా ఇవాళ మీరు పెట్టండి రేపటికి ఇంత పర్సెంటేజ్ వస్తుంది, ఇలాంటి ఏదో లేకపోతే ఒక టిప్ పంపిస్తారు, లేకపోతే ఈ షేర్స్ కొనండి అవి కొనండి, ఇవన్నీ కూడా వాళ్ళు ఎవరో కూడా మీకు తెలియకుండా వాళ్ళు చెప్పింది మీరు గుడ్డిగా ఫాలో అవ్వడం వల్ల జరిగేటువంటి మోసాల్లో భాగం ఇది. ఇలాంటి ప్రోడక్ట్స్ ఎప్పుడు కూడా మరి అదే నిజమైతే అది వాళ్ళే ఇన్వెస్ట్ చేసుకుని ఆ బెనిఫిట్ ఏదో వాళ్ళే తీసుకుంటారు కదండి, మీ దాకా ఎందుకు వస్తారు? సో కస్టమర్ ఎవరైనా సరే మీరు చూసుకోవాల్సింది ప్రతి స్కీము కూడా అంటే అన్రెగ్యులేటెడ్ ప్రోడక్ట్ అది ఏదైనా సరే ఒక స్కామే, దట్ ఈస్ ఫర్ షూర్. సో అలాంటి వాటిల్లో ఇరుక్కొని మీ జీవితాలను మీ సంపాదన కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు. దానికి రెగ్యులేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో మీరు దాంట్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మీ యొక్క అవసరాలను బట్టి మీ యొక్క ప్లాన్స్ ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇక బీమాతో పాటు రైడర్లను ఎందుకు తీసుకోవాల్సి ఉంటుందంటారు? అంటే బీమాతో పాటు రైడర్స్ అంటే ఒకప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియంతో పాటుగా రైడర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ గా ఉండేయండి. అంటే ఇంతకుముందు ఇన్సూరెన్స్ లో పూల్ ఆఫ్ పీపుల్ రావటం అనేది ఇవాళ రేపు కొంచెం పెరుగుతూ ఉంది. ఒక యాక్సిడెంటల్ డెత్ పాలసీ అనేది తీసుకున్నట్లయితే సపరేట్ గా యాక్సిడెంటల్ డెత్ పాలసీ తీసుకున్న దానికి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటుగా యాక్సిడెంటల్ డెత్ పాలసీ తీసుకున్నట్లయితే రైడర్ గా తీసుకున్నట్లయితే ఆ రైడర్ వల్ల మీకు వచ్చేటువంటి ప్రీమియం అనేది డబుల్ అవుతుంది. సో అంటే దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. అలాగే క్రిటికల్ ఇల్నెస్ అనే ఒక రైడర్ తీసుకున్నట్లయితే అంటే ఇప్పటి వరకు మనకి పీపుల్ అవేర్నెస్ పెరిగే కొద్దీ అలాగే మార్కెట్ లో చూస్తున్నాం అంటే ఈ వెహికల్స్ వచ్చే స్పీడ్ కానివ్వండి, మనకి జరిగే ప్రమాదాల ఇంటెన్సిటీ కూడా పెరగటంతో ఇవాళ జస్ట్ ఒక బీమా ఒకటే కాకుండా ఈ రైడర్స్ అనేవి తీసుకోవటం వలన మీకు ఆపత్కాలంలో మీకు ఉపయోగపడుతూ అతి తక్కువ మొత్తంతో ఒకటే ప్లాన్ తో దాంతో పాటు వస్తుంది. ఇవాళ రైడర్స్ ప్రైజింగ్ కూడా తగ్గాయండి కంపేర్డ్ విత్ ఎర్లియర్. మీకు ప్రైజింగ్ కూడా తగ్గాయి కాబట్టి మీరు ఉన్న వాటిల్లో మార్కెట్ లో మంచి వాటిని చూస్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. ఒకే తరహా పెట్టుబడి సాధనలో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కరెక్ట్ కాదని అంటూ ఉంటారు, దేనికంటారు? దీనికి రీజన్ ఏంటంటారు? అంటే మనకి ఫైనాన్షియల్ అసెట్స్ అనేవి ఒక క్వాడ్ర అంటే ఒక 4 భాగాలు చేసినట్లయితే ఫిజికల్ అసెట్స్ అంటాం. ఫిజికల్ అసెట్స్ అంటే గోల్డ్, రియల్ ఎస్టేట్, మీరు ఇంకొకటి ఫిజికల్ గా ఫీల్ అవ్వగలిగే ఒక అసెట్ క్లాస్ అయితే, ఇంకొక అసెట్ క్లాస్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఇంకొక అసెట్ క్లాస్ మీకు బాండ్స్ లేకపోతే డెట్ ఫండ్స్, అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఇవన్నీ కూడా థర్డ్ అసెట్ క్లాస్ అంటే ఒక డెట్ ప్రొడక్ట్స్ అంటాం. ఇక ఫోర్త్ అసెట్ క్లాస్ వచ్చేసేసి మీరు సేవింగ్స్ అకౌంట్ లో మీరు ఉండేటువంటిది, అలాగే మీరు రికరింగ్ డిపాజిట్స్, అలాగే మీ ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు విత్డ్రా చేసుకునే విధంగా ఉండేటువంటివి. అంటే మెయిన్ గా 4 అసెట్ క్లాసెస్ ఉంటాయి. ఫిజికల్ అసెట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి ఒక భరోసా ఇస్తాయి, మనం ఫీల్ అవుతాము. కానీ వాటితో పాటుగా దాంట్లో వచ్చే రిటర్న్స్ కూడా ఓవర్ ఏ పీరియడ్ తక్కువే ఉంటాయి. మీరు జస్ట్ అమ్మి ట్రేడ్ చేసే సెల్ చేసే రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అలా అయితే తప్ప, అలా కాని సందర్భాల్లో రియల్ ఎస్టేట్ అనేది ఒక మీ అవసరాల అంతవరకు ఎంతైతే అవసరం ఉందో అంతవరకే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి తప్ప దాని మీద మీరు ఇన్వెస్ట్ చేసి వేరే ఎవరికో అద్దెకిచ్చో లేకపోతే వేరే ఎవరికో దాని మీద రెవెన్యూ జనరేట్ చేసుకునే పరిస్థితి అనేది ఇట్స్ ఛాలెంజింగ్. సో దట్ ఈస్ ద వన్ క్లాస్. సో అలాగే నెక్స్ట్ ఇస్ ద ఈక్విటీ. సో ఇప్పుడు ఈక్విటీకి వచ్చినప్పుడు పోర్ట్ఫోలియో అలొకేషన్ లేకపోతే మీరు అసెట్ డైవర్సిఫికేషన్. సో అంటే మనకు ఉన్న అసెట్స్ ని ఒకటే బాస్కెట్ లో పెట్టకుండా అన్నిట్లో పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఉన్న రిస్క్ అనేది ఏదైనా ఒక బాస్కెట్ లో ఇబ్బంది వచ్చినా కూడా మిగతా బాస్కెట్ లో అంటే రిటర్న్స్ అనేది కొన్ని తగ్గటం వలన సో అసెట్ అలొకేషన్ అనేది ఏదైతే ఉందో మ్యూచువల్ ఫండ్స్ యాజ్ అ ఫండ్ హౌస్ గా ప్రతి ఫండ్ హౌస్ కూడా డిఫరెంట్ ఫండ్స్ తీసుకొస్తుంది. అది ఈక్విటీలోనే బ్యాలెన్స్డ్ అవ్వచ్చు, ఈక్విటీలోనే డెట్ ఫండ్స్ డైవర్సిఫైడ్ ఫండ్స్ అవుతాయి, ఈక్విటీలోనే సెక్టోరియల్ ఫండ్స్ అంటాము. సో అంటే ఒక కంపెనీలో కాకుండా అదే సెగ్మెంట్ లో మల్టిపుల్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా
మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా డైవర్సిఫై అవుతుంది. 30 కంపెనీస్ ఉన్న ఒక మ్యూచువల్ ఫండ్ కనుక తీసుకున్నట్లయితే ఒక మ్యూచువల్ ఫండ్ 30 కంపెనీస్ లో పార్టిసిపేట్ చేస్తుంది. అలాంటి సందర్భంలో ఒక కంపెనీ కనుక డిఫాల్ట్ అయింది, ఒక కంపెనీ కనుక బ్యాంక్రప్ట్ అయింది, అయినా కూడా రిమైనింగ్ 29 కంపెనీస్ పెర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా చేయడం వల్ల మీ రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది. ఓకే సార్, ఇక వేతనంలో ఎంత మొత్తం మదుపు చేయాలంటారు? వేతనంలోకి వచ్చినప్పుడు కనీసంగా 10% అయితే సేవ్ చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే 33 బేసిక్ గా మీరు ఎక్స్పెండిచర్ మీ లైఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కనుక ఒక 33% అనుకున్నట్లయితే, మీరు ఈఎంఐలు ఏదైనా సరే అసెట్ బిల్డింగ్ తో 33% అనుకుంటే మీరు సేవింగ్స్ అనేది 30% అనేది ఉండాలి. సో బేసిక్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఆదాయంలో 10% అయితే పక్కా వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. మీరు సాలరీడ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా నెలకు 1000 రూపాయలు తగ్గకుండా సిప్ విధానంలో మదుపు చేయడం ద్వారా 40 ఏళ్ల తరువాత కోటీశ్వరులు కావచ్చని హను ఎండ్లూరి గారు చెప్తున్నారు. సో వ్యూయర్స్, ఈ రోజు నుంచే మీరు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఇది ఈ వారం ఇన్స్టా ఈఎంఐ ప్రెజెన్స్ మనీ మంత్ర కార్యక్రమం. వచ్చే వారం మరిన్ని సరికొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. బ్యూటిఫుల్ వాచ్ సార్. Really nice. 18 ఏళ్ళు ఇచ్చాను ఇండస్ట్రీకి. ఇప్పుడు ఇంత మాత్రమేనా అరుణికనా? హలో సార్. సార్ నిన్న మనం ఈ ఫైల్ గురించి మాట్లాడుకున్నాం. నీ వాచ్ బాగుంది కదా సార్? సార్ 5 ఏళ్ళు అయిపోయింది ఉద్యోగంలో చేరి. ఇప్పుడు అర్హుని కదా సార్. మీ ప్రగతి వేగానికి ఎస్ఐపి శక్తినివ్వండి. ప్రతి నెల కొంచెం ఎస్ఐపి. యూటీఐ ఒక మేలైన జీవితానికి హక్కు. మ్యూచువల్ ఫండ్లు మార్కెట్లోని సంక్షోభాలకు లోబడి ఉంటాయి. స్కీమ్ కి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ జాగ్రత్తగా చదవండి. मुझसे नहीं होगा, मैं जा रहा हूँ. अरे रिलैक्स, सेफ है यार. जब ध्यान सेफ्टी पर हो ना, तो उतार चढ़ाव का डर नहीं होता. ICICI प्रूडेंशियल बैलेंस्ड एडवांटेज फंड मार्केट के हिसाब से इक्विटी और डेट में इन्वेस्ट करें ताकि आपको मिल सके बेहतर रिटर्न्स. अब उतार चढ़ाव का डर छोड़ो. फिर से चले. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.